అందరికీ నమస్కారం. తెలుగు రాశి అప్డేట్స్ ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీ జీవితంలో ఎప్పుడూ అందని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది. దాన్ని విని మీరు ఎగిరి గంతులేస్తారు. మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచిగా మేలు కలుగుతుంది. వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేయడానికి మీరు ఈరోజు ఇష్టపడతారు. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మంచి పాటలతోటి కార్యక్రమాలను ఏ విధంగా జయప్రదం చేయాలో నేర్చుకుంటారు. ఈరోజు మీరు అనుభవపూర్వకంగా ఆ విషయం తెలుసుకుంటారు. నేర్పు కలిగిన వారిగా పేరు పొందుతారు. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది. ప్రచారంతో ఉన్నటువంటి పుకార్లను ఎంత మాత్రం కూడా పరిగణలోనికి తీసుకోకూడదు. ఈరోజు మీరు ప్రతికూలాన్ని అన్ని బాధ్యతలను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అదనపు పనిలో మీరు బిజీగా ఉంటారు. ఈరోజు పిల్లల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. వ్యాపారాన్ని పెంచడానికి మంచి అవకాశాలు అయితే ఈరోజు ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం మాత్రమే తీసుకోవాలి. ఆఫీసులో మీ కార్యకలాపాలను ఎవరికి వెల్లడించవద్దు. వివాహంలో ప్రేమ వ్యవహారాలను పొందడానికి కూడా ప్రణాళికలు తయారు చేయబడతాయి. పనితో పాటు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరము. మీ అంచనాలు చాలా పెద్దవిగా ఉంటాయి, కానీ ఊహించని విధంగా పని చేయకపోవడం మీ కోసము ఆగ్రహాన్ని అయితే పెంచుతుంది. వ్యక్తిగత జీవితంలో పెరుగుతున్న సంతాపానికి కారణం కావచ్చును. మీరు పనికి సంబంధించిన అవకాశాన్ని అంగీకరించండి. రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా సేకరించండి. అప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సృజనాత్మకత పనిలో చేరడానికి ఈరోజు మనసు ఉంటుంది. ఆదాయ అడ్డంకులు ముగుస్తాయి. ఇష్టానుసారంగా పని ప్రారంభమవుతుంది. ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం మెరుగవుతుంది. వ్యాపారం యొక్క విస్తరణ సాధ్యమవుతుంది. మీరు 8 దీపాలను మీరు ఈరోజు వెలిగించటం ద్వారా మీకు గుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీకు కొన్ని విషయాలలో మెలకువ లభిస్తుంది. అభివృద్ధి సాధించటానికి మీకు మంచి ఆటంకాలు తొలగించబడతాయి. యువతకు మీడియా మరియు ఇంటర్నెట్ ద్వారా కొత్త సమాచారం లభిస్తుంది. భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడాల వారికి చాలా వరకు అయితే ఇది సహాయపడుతుంది. ఎందుకంటే ఈరోజు సభ్యులు మాత్రం ప్రణాళికల ప్రకారం పనిచేస్తారు. లక్కీ సంఖ్య 30, లక్కీ కలర్ అయితే వైలెట్. పరిహారంలో మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. మహావిష్ణును పూజించిన తర్వాత దాన ధర్మాలు చేయండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.